సో ఇది ఏదైనా సార్ ప్రేమ వివాహం అని అరేంజ్డ్ మ్యారేజ్ అని వాళ్ళ మధ్య ఉండవలసింది ప్రేమ. ఈర్ష్య ద్వేష అసూయలు ఉండకూడదు, చిన్న చూపు ఉండకూడదు. భర్త అంటే భర్త ఆటో రిక్షా వాడే అవ్వచ్చు, ఆటో చేసేవాడు అవ్వచ్చు, అంబానీ అంత స్థాయి వాడవచ్చు. కానీ భర్తకు ఉండవలసింది గౌరవం. కానీ నువ్వెంత, నీ బ్రతికెంత, మా వల్ల నువ్వు వచ్చావు, నువ్వు లుంగి షర్ట్ గడివి, మేము భోజనం పెట్టాం, మా వల్లే నువ్వు బ్రతికావు, ఈ మాటలు భార్య అనొచ్చా? నీ తల్లి ఎవరు? నీ తల్లిని ఇష్టం వచ్చినట్టు తల్లిని తిట్టొచ్చా? ఇవి నేను ఎంత భరించానో ప్రజలకు తెలుసా? నేను ఆ కష్టాన్ని 28 సంవత్సరాలు ఎంత నా గుండెల్లో దాచుకున్నానో తెలుసా? ఇవన్నీ భరించి ఎప్పుడైతే తను బరస్ట్ అయిందో, నేను బరస్ట్ అవ్వాలి అప్పటికి కూడా అవను. తాను బరస్ట్ అవ్వకపోతే మాదిరి ఇంట్లో మాదిరి ఉంటారు, మా ఇంట్లో నేను ఉంటాను అంతే. కానీ తనే ఇష్యూ చేశారు ప్రజలకు, కార్యకర్తలకు, అధిష్టానం వద్దకు తీసుకెళ్లి కంపు చేయటం వల్ల మరెందుకని వాస్తవాలు చెప్పాం. మా ఇద్దరు మనుషులు కలిసే ప్రేమతో ఈరోజు ఉన్నాం. నేను ఏదైతే అక్కడ కోల్పోయానో ఇప్పుడు ఇక్కడ పొందుతున్నాను.